బీహార్లో పథకాల పంట పండిస్తున్నారు జేడీయూ నేత నితీష్ కుమార్. ఉచిత విద్యుత్ మళ్లీ గెలిస్తే కోటి ఉద్యోగాలంటూ ఊరిస్తున్నారు. 10వ బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు రెడీ అవుతున్నారు. అయితే అది సాధ్యమవుతుందా? 75 ఏళ్లు దాటిన ఆయన రిటైర్ అయిపోతారా? నితీష్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? రెండు దశాబ్దాల నుంచి బీహార్ సీఎంగా అధికారంలో ఉన్నారు. 9 సార్లు బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. పొత్తులు మారాయి. ఒకసారి బీజేపీ, మరోసారి ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్నా తాను మాత్రం సీఎం పీఠం వదులుకోలేదు. 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. 75 ఏళ్లు దాటిన పదవిపై ఏమాత్రం ఆసక్తి తగ్గలేదు. అయితే బీజేపీ జేడీయూ గెలిస్తే నితీషే తమ సీఎం అభ్యర్థని అటు అమిత్ షా గాని ఇటు మోదీ గాని చెప్పటం లేదు. నితీష్ ఆరోగ్యం బాగోలేదని, మానసికంగా శారీరకంగా ఫిట్నెస్ కోల్పోయారని విపక్ష ఆర్జేడీ సహా పలువురు కీలక నేతలు ఇటీవల పదే విమర్శిస్తున్నారు. వారి విమర్శలకు తగ్గట్టే ఇటీవల కాలంలో కాస్త అటు ఇటు ఊగుతూ కనిపిస్తున్నారు. అంతేకాదు, జేడీయూ పనితీరు నానాటికి పేలవంగా తయారవుతోంది. 2020 ఎన్నికల్లో ఎన్డీఏ మెజార్టీ సాధించినప్పటికీ మొత్తం 243 సీట్లలో జేడీయూ కేవలం 43 సీట్లు గెలుచుకుంది. అయినా నితీష్ తిరిగి సీఎం అయ్యారు. అందుకే ఎన్డీఏ మళ్లీ గెలిచినా నితీష్ ను తప్పించే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. హిందీ హాట్లాండ్ లో బీజేపీ ముఖ్యమంత్రి లేని ఏకైక రాష్ట్రం బీహార్. అందుకే ఈసారి బీజేపీ సీఎం ఉండి తీరాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్నారు మోదీ, అమిత్ షా. సంపూర్ణ విప్లవం జయప్రకాష్ నారాయణన్, రామ్ మనోహర్ లోహియా శిష్యునిగా రాజకీయాల్లో అడుగుపెట్టిన నితీష్ కుమార్ లాలూ ప్రసాద్ తో పాటే రాజకీయాలు చేశారు. మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న నితీష్ తొలిసారి 2000లో ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోకముందే రాజీనామా చేశారు. కేవలం వారం రోజులే సీఎంగా ఉన్నారు. 2005 నవంబర్ నుంచి మే 2014 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్లో జేడీయూ పర్ఫార్మెన్స్ బాగా లేకపోవడంతో నితీష్ తన పదవికి రాజీనామా చేశారు. లో నితీష్ కుమార్ 9వ లోక్సభలోకి అడుగుపెట్టారు. వీపీ సింగ్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పదవి చేపట్టారు. 1991లో ఆయన మళ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో విజయం సాధించారు. నితీష్ ఏగో సభలో జనతాదళ్ ఉపనాయకుడిగా మరియు జనతాదళ్ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 1998లో రైల్వే మంత్రి అయ్యారు. తర్వాత పలు శాఖలకు మంత్రిగా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ఉద్దండులతో కలిసి పనిచేశారు. పట్నా సమీపంలోని ఓ భక్తియార్పూర్ లో 1951లో నితీష్ కుమార్ జన్మించారు. పాట్నా ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన నితీష్ విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరించేవారు. 1985 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ విజయం సాధించినప్పటికీ నితీష్ లోక్దళ్ పార్టీ తరపున గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 5 ఏళ్ల తర్వాత ఎంపీగా ఎన్నికయ్యారు. బీహార్లో రిజర్వేషన్ల ఉద్యమం కొనసాగుతున్న తరుణంలో జార్జ్ ఫెర్నాండెజ్ తో కలిసి 1994లో సమతా పార్టీని ఏర్పాటు చేశారు. 2005లో బీహార్ సీఎం అయినప్పుడు చాలా దూకుడుగా ఉండేవారు. ప్రత్యర్థులపై దాడులు, డబ్బుల కోసం కిడ్నాపులతో రాష్ట్రం అట్టుడిగిపోతున్న తరుణంలో శాంతి భద్రతలను గాడిన పెట్టారు. భాజపాతో మిత్రపక్షంగా ఉంటేనే ముస్లింలను కలుపుకెళ్లేవారు. 2013 వరకు సాఫీగా సాగింది నితీష్ ప్రయాణం. 2013లో భాజపాకు బ్రేకప్ చెప్పిన నితీష్ కుమార్ కాంగ్రెస్, సిపిఐ సాయంతో ప్రభుత్వాన్ని కొనసాగించారు. తదుపరి ఏడాది లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ అధికారం నుంచి వైదొలిగారు. ఆ సమయంలో 9 నెలల పాటు జితిన్ రామ్ మాంఘీ సీఎంగా కొనసాగారు. 2015లో జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిపి మహాకూటమిగా ఏర్పడి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అది 2 ఏళ్ల పాటే కొనసాగింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజస్వి యాదవ్ పై అవినీతి ఆరోపణలు రావడంతో నిర్ణయాన్ని మార్చుకున్న నితీష్ 2017లో తిరిగి ఎన్డీఏ గూటికి చేరారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ పరాజయానికి కారణం భాజపానే అని భావించిన నితీష్ కుమార్ 2022లో మళ్లీ ఎన్డీఏను వీడారు. తిరిగి మహాకూటమికి చేరువైన ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి 18 నెలలు గడవక ముందే మళ్లీ కాషాయ పార్టీతో దోస్తీకి సై అన్నారు. మిత్రపక్షాలను మార్చడం ద్వారా బీహార్లో సుదీర్ఘకాలంగా అధికారంలో కొనసాగుతున్న నితీష్ కుమార్ భాజపాకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఇండియా కూటమి ఏర్పాటులో కీలకంగా వ్యవహరించారు.
పాట్నా వేదికగా విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించారు. అయితే ఇండియా కూటమి కన్వీనర్ గా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎన్నికైనప్పటి నుంచి నితీష్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇండియా కూటమిని వీడి తిరిగి ఎన్డీఏ గూటికి చేరి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గత లోక్సభ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుచుకున్న జేడీయూ మోదీ ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉంది. మళ్లీ బీహార్లో ఎన్డీఏ అధికారంలోకి వచ్చి నితీష్ సీఎం అయితే 10వ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డు సొంతం చేసుకుంటారు.